ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణం. వ్యాసుడు దాక్షారామమున కేతించుట. తదుపరి కాలంలో వ్యాసుడు కాశీలో ఉంటుండగా ఒకనాడు దురదృష్టవశాన అగ్రహోన్మతుడైన కాశీని శపించాడు. అన్నపూర్ణమ్మ తల్లి ఏమీ అనుకోలేదు. క్రుద్ధుడైన ఆయనను పిలిచి సాదరంగా భోజనం పెట్టింది. శివుడు మాత్రం రవ్వంత చెలించాడు. తనను దూషించినా పట్టించుకునేవాడు కాదా శివుడు. కాశీని తిట్టేసరికి కష్టపెట్టుకున్నాడు. మరొకడు అయితే విజయంతోనో విషమాక్షితోనో హరి అనిపించేవాడే కానీ వ్యాసుడంతటి భక్తుణ్ణి అలా శిక్షించబుద్ధి కాలేదాయనకి. అందుకే కాశీని వదిలిపెట్టి పొమ్మని మాత్రం శపించాడు. గొల్లుమన్నాడు వ్యాసుడు. కాశీ లాంటి దివ్యక్షేత్రం మరొకటి చూపిస్తే వెళ్ళిపోతానన్నాడు. డాకిరేమికి వెళ్ళు. ఉత్తరాన కాశీ, ఎంతో దక్షిణాన దక్షారామం అంతటి పవిత్ర స్థలం అని చెప్పాడు శివుడు. ఇక్కడే నేను విశ్వేశ్వరుడైతే అక్కడ భీమేశ్వరుడి. అక్కడ భీమేశ్వరుడి. అక్కడ అన్నపూర్ణమ్మే అక్కడ మాణిక్యాంబగా బయలుదేరు అని తొందరపెట్టాడు శివుడు. అయినా సంకోచించాడు వ్యాసుడు. గంగో అని నీళ్లు నమిలాడు. గోదావరి ఉందిలే అన్నాడు శివుడు. గోదావరి 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 అంటూ మననం చేసుకున్నాడు వ్యాసుడు. చాలా మధురంగాను, మధుర జలాల ఆస్వాదించినట్లు అనిపించింది. శివవాక్యానుసారంగా వ్యాసుడు కాశీని వదిలి దక్షిణాదిని గోదావరి మహాతీర్థస్థ దాక్షారామం అనే మహాక్షేత్రం చేరాడు. ఇలా మా గురువుగారి గురించి చెప్పుకుంటూ పోతే అంతూ దరి ఉండదు. ఎందుకంటే ఆయన చిరంజీవి గనుక. కొన్నాళ్ళు బ్రతికిన వాళ్ళకైతే కొంతే చరిత్ర ఉంటుంది. నిత్యుడు చరిత్ర కంతేమిటి అని ఆపాడు సూతుడు. సృష్టి క్రమము. అనంతరం సూతుడు సృష్టి క్రమాన్ని వినిపించసాగాడు. సత్తు అసత్తు రెండూ కూడా తానే అయిన శివుడు ఓం ప్రథమంలో నీళ్లను పుట్టించాడు. అందులో సంకల్పం అనబడే రేతాన్ని స్థలించాడు. రేతము జలము సంగమించడం వల్ల నీటిలోంచి ఒక పురుషుడు జన్మించాడు. అతడే నారాయణుడు. నారము అంటే నీళ్లు అని అర్థము. నారోద్భవుడు కనుక నారాయణుడైనాడు. అదే సమయంలో శివుడు ఒక గొప్ప అండాన్ని కల్పించాడు. అందులోంచి బ్రహ్మదేవుడు బయటపడ్డాడు. ఆ గ్రుడ్డును 2 భాగాలు చేశాడు. పై భాగాన్ని స్వర్గంగాను, దిగువ భాగాన్ని భూలోకంగాను విభజించాడు. నడిమి ప్రదేశం ఆకాశం అయ్యింది. క్రమంగా పైభాగము 7 లోకాలుగాను, క్రింది భాగము 7 లోకాలుగాను, 7 14 లోకాలుగాను ఆవిష్కరించబడ్డాయి. 10 దిక్కులు ఏర్పడ్డాయి. ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పశ్చిమ, వాయువ్య, ఉత్తర, ఈశాన్య ప్రాకులనబడే 8, దిగువన 1 ఎగువన 1 కలిసి 10 దిక్కులు. హద్దులు ఏర్పడగానే మనసు, వాక్కు, కామం, క్రోధం, ప్రేమ అనేవి పుట్టాయి. బ్రహ్మ మానసం నుంచి మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు అనే 7 మునులు పుట్టి 7 ఋషులుగాను 7 బ్రాహ్మణులుగా సుప్రసిద్ధులయ్యారు. అనంతరం 11 రుద్రులు ఆవిర్భవించడం జరిగింది. ఆకాశంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు, మేఘాలు, ఇంద్రధనస్సు ఇత్యాదులు ఏర్పడ్డాయి. యజ్ఞసిద్ధుల కోసం వేదాలు పుట్టాయి. మంత్రాలు ప్రకటితమయ్యాయి. సర్వజ్యేష్ఠుడు ప్రజాపతి అయినాడు బ్రహ్మ. అతని ముఖం నుంచి దేవతలు, రొమ్ము నుంచి పితృదేవతలు, ఉదరం నుంచి మానవులు, మనలోంచి రాక్షసులు, ఇతరతల అనేకమైన ప్రాణాలు ఆవిర్భవించడం జరిగింది. అటు పిమ్మట శివానుగ్రహం వల్ల కలిగిన అర్ధనారీశ్వర అవతార దర్శన జ్ఞానంతో బ్రహ్మ స్త్రీ పురుష సృష్టికై పూనుకోగా మనువు అతనితో పాటే శతరూప అనే స్త్రీ నిర్మించబడ్డారు. వారిద్దరినీ దంపతులుగా మసలమన్నాడు బ్రహ్మ. ఆ తొలి మనువే స్వయంభువ మనువు. అతని కాలం 71 మహాయుగాలు. అంటే మన్వంతర సమయం 71 మహాయుగాలని తెలుసుకోవాలి. మను శతరూపాల మనువుడే ధ్రువుడు. ఇతడు 3000 సంవత్సరాలు తప్పించి సప్తమహర్షి మండలం పైన శాశ్వత పదం సంపాదించుకున్నాడు. ఆ ధ్రువుడికి ముని మనువుడు చాక్షుషుడి పెద్ద భార్య పుష్కరిణి. ఈమె కొడుకే వరుణుడు. రెండో భార్య అయిన నడలకు 6 పిల్లలు. వారిలో అంగుడు సునీధ అనే ఆమెను వరించి ఆమె యందు వేణుడు అనేవాడిని కన్నాడు.
ఈ వేణుడు మంచి వాళ్ళనందరినీ నానా రకాల బాధించడంలో సారస్వతులనే ఋషులు అతనిని వధించారు. కానీ సునీధ దీనంగా ప్రార్థించడంతో సారస్వతులలా వేణుడి మృతకళేబరపు కుడి చేతిని మధించగా దాన్నుంచి పృథువు వెలువడ్డాడు. ఈ పృథువు భూమిని గోరూపాన మలచి పితుకలుగా ఔషధాలు ఆవిర్భవించాడు. ఈ పృథువే దేవ మానవ రాక్షసాదులందరికీ కూడా జీవన వృత్తులను ఏర్పాటు చేశాడు. ఇతని నలుగురు కొడుకులలోనూ ఒకడైన ప్రాచీన బర్హిషుడు సముద్రతనయ అనే భార్యయందు ప్రాచేతను అనబడే 10 మంది కొడుకుల్ని పొందాడు. వారు సముద్ర మధ్యం చేరి రుద్రాధ్యానం పఠిస్తూ 1,00,000 సంవత్సరాలు శివుడికై తపించారు. ఈ లోపల భూమి నిండా చెట్లు మొలిచేశాయి. ప్రజలు క్షీణించపోసాగారు. ప్రజాక్షేమం కోరిన శివుడు ప్రాచేతనసులను దర్శనమిచ్చి వరాలు అనుగ్రహించి భూమి సంగతి చూడమని చెప్పి అంతర్హితుడయ్యాడు. అడవిగా ఉన్న అవనిని బాగు చేయాలన్న ఉద్దేశంతో ప్రజాక్షేమం విస్మరించి అగ్నిని వాయువుని సృష్టించారా సోదరులు. గాలివాటుకు చెట్లు పడిపోసాగాయి. అగ్ని వీవలన అవి కాలిపోసాగాయి. లోకులు ఆహాకారాలు చేశారు. అప్పుడు చంద్రుడు వచ్చాడు. మీ అనిలాలన విజృంభణలతో ఓషధులన్నీ కాలిపోతున్నాయి. ఓషధులకు నేను అధిపతిని కనుక వచ్చి చెబుతున్నాను. ఇంతవరకు తొలగించిన అడవులతో తృప్తిపడండి. ప్రతిఫలంగా మీకు అనుభూతి అనే నా పెంపుడు కుమార్తెని ఇస్తా అన్నాడు. ప్రాచేతలు శాంతించారు. అనుభూతిని పరిణయమాడారు. అనుభూతి ప్రాచేతల దాంపత్య ఫలంగానే దక్షుడు పుట్టాడు. అసమాన వీర్యుడా దక్షుడు కేవలం మన సంకల్పత మాత్రం చేతనే కొన్ని రకాల చరజీవులను స్థిరజీవులను కల్పించాడు. తదనంతరం మైధవ సృష్టి నిమిత్తంగా వీరిని అనే ఆమెను మనవాడాడు. ఆ వీరిని యందు హర్యస్యులు అనే 10,000 మంది కుమారుల్ని కని ప్రజాపతి అయ్యాడు. కొడుకులందరినీ సృష్టి నియుక్తుల్ని చేశాడు. కానీ నారదుడి బోధనలకు లోనయ్యి వాళ్ళు 10,000 మంది కూడా సన్యాసాలలో కలిసిపోయారు. ఇది తెలిసిన దక్షుడు బాధపడ్డాడు. మళ్ళా ప్రయత్నించి శుభలాస్యుడు అనే 1000 మంది కొడుకుల్ని కని వాళ్ళని సృష్టి చేయమన్నాడు. నారదుడు వీళ్ళకి కూడా మొండనం చేయించి కాషాయాలు కట్టబెట్టేశాడు. అది భరించలేని దక్షుడు నారదుణ్ణి కలిసి, ఇక నీకు సంసారం అనేది ఉండదు, బ్రహ్మచారి వైపు ఓ స్థలం అంటూ లేకుండా ఈ లోకాన ఆ లోకాన పడి తిరుగుతూ కలహభోజనుడు వైపు అని శపించాడు. తాను తిరిగి సంసారంలో కలిసిపోయి 60 మంది అపురూపులైన ఆడపిల్లల్ని కన్నాడు. వారిలో 10 మందిని ధర్ముడికి, 13 కశ్యపుడికి, 2 బ్రహ్మపుత్రులకి, 4 అరిష్టనేమికి ఇచ్చి పెండ్లి చేశాడు. ఈ దక్షపుత్రికల నుంచి దేవ రాక్షసాది జాతుల వారందరూ ఆవిర్భవించారు. దక్షుడి కాలం వరకు కూడా సంకల్పం వల్ల, దర్శనం వల్ల, స్పర్శ వల్ల కూడా ప్రాణుల జననం జరిగింది. ఆయన పిల్లల కాలం వచ్చేసరికి మైథునం ఒక్కటే జన్మహేతువైంది. ఆ విధంగా దక్షపుత్రికలలో విశ్వనే ఆమె విశ్వే దేవతలను, సంధ్యనే పిల్ల సాధ్యులను, మరుద్వతి మరుతంత్రులను, వసువుల్ని, భానువు భానుల్ని, ముహూర్త జంతుల్ని కన్నారు. లంబకు ఘోషుడు, యామికి నాగవీధి అనే పిల్ల, అరుంధతికి పృథ్వీలశముడు, సంకల్పునకు సంకల్పుడు జన్మించారు. ఆయుడు, ధ్రువుడు, సోముడు, ధర్ముడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభానుడు అనేవారు అష్టవసువులు. వీరిలో ఆయుడికి రైతవుడు, శ్రముడు, శాంతుడు అనే 3 కొడుకులు. ధ్రువుడికి కొడుకు కాలుడు, సోముడికి కొడుకు పేరు వర్చధర్ముడి పుత్రుడు ధనిద్రవుడు, అనిలుడికి 2 భార్యలు, 5 కొడుకులు. వారుగాక అనలుడి కారణంగా రెల్లులో పుట్టిన కుమారస్వామి కృతికలచే పెంచబడి కార్తికేయుడయ్యాడు. ప్రత్యూషుడి కొడుకు దేవలుడు, దేవలుడి కొడుకు ప్రభాసుడు. ఇతడు బృహస్పతికి తోడబుట్టినదైన యోగ విద్య అనే యోషామణిని పరిణమయ్యాడు. వీరి సంతానమే విశ్వకర్మ. కాశ్యపేయ చరిత్ర సృష్టి. కశ్యపుడి భార్యలు 13. వారిలో అతిథియందు కలిగిన కశ్యప సంతానమే ఆదిత్యులు. ద్వితీయందు పుట్టిన పిల్లలు దైత్యులు. ధనువునకు జన్మించిన వాళ్ళు ధనుజులు లేదా దానవులు. అరుణుడు, గరుత్మంతుడు ఆదిగా గల
తిర్కిక్కులన్నీ వినత యందు ప్రభావించాయి. సురకుమారులు సర్పాలు. ఇవి సాధారణ సర్పాల వలె కాక అనేక పడగలతో అలరారుతూ నిత్యం గగన విహారమనరిస్తూ ఉంటాయి. సురసుమ నాగమాత అంటారు. వాసుకి తక్షకుడు వంటి సుప్రసిద్ధులందరూ సురసాతనలయిలే. క్రోధవశ అనే ఆమెకు కోరలు గల వాళ్ళు పుట్టారు. వాళ్ళని గనులు అంటారు. సురభికి జన్మించినవి కుందేళ్ళు దొన్నలుగా పరిణమించాయి. ఇలకు వృక్షములు, తీగలు, ఇతర తృణజాతులు సంభవించాయి. మునికి పుట్టిన సంతానమంతా స్త్రీలే. వాళ్ళంతా అప్సరసలయ్యారు. కద్రువు కూడా పాములనే కన్నది. దేవతా సర్పాలు కావు గాని మానవుల కన్నా మహిమగల పాములను అరిష్టి అనే ఆమె ప్రసవింపజేసింది. కశ అనే ఆమెకు పుట్టిన వాళ్లే యక్షులు, రాక్షసులుగా పరిణమించారు. తామ్ర అనే ఆమెకు షణ్ముఖాదులు పుత్రులుగా జన్మించారు. అలాగే కాకి, శ్వేని, బాసి, సుగ్రీవి, సుకి, గృద్రిక, అశ్వి, ఉలూకి అనే 8 మంది పిల్లలు అవతరించారు. వీళ్ళలో కాకి కాకుల్ని కన్నది. శ్వేని డేగలను ప్రసవించింది. బాసికి బాతులు పుట్టాయి. సుగ్రీవి అందమైన పక్షులకు, సుకి చిలకలను కల్పించింది. గృద్రిక గ్రద్దలకు తల్లి అయినది. ఉలూకి వల్ల గుడ్లగోబులు జన్మించాయి. అశ్విని ఆఖరి పిల్ల వల్ల తొట్టిపిట్టలు, గుర్రాలు, లొట్టిపిట్టలు, గుర్రాలు, గాడిదలు జన్మించాయి. ఈ విధంగా లతాతృణాదులు మొదలుకొని భూచర, జలచర, కేచర, ఉభయచర సర్వాచరాలైన పశు, పక్షి, మృగ, కీటకాదుల నూన దేవ, దానవ, దైత్య, రాక్షస, యక్ష, సాధ్యాదులున్నో సృష్టికే ప్రాణాయామమైన మానవతంతిని ఈ సర్వస్వం కశ్యపుడికి ఆ 13 దక్ష కుమార్తెల యందునే కలిగింది. అందువల్లనే ఈ భూమికి కాశ్యప ఖండము అని పేరు వచ్చింది. సృష్టి మొత్తం కాశ్యపేయం అనబడుతోంది. మనమంతా కాశ్యపేయులమే అవుతున్నాము. ఓ మహాపురుషులైన ఋషి ప్రముఖులారా, ఇంతవరకు సృష్టి క్రమం గురించి చెప్పాను. ఇంకా మీకేం తెలుసుకోవాలని ఉందో అడగండి, చెబుతాను అన్నాడు సూతుడు. అమ్మవారి లీలలు వినిపించమన్నారు ఋషులు. అందుకున్నాడు సుఖ సహాధ్యాయులు. సుమేధముని దేవీ లీలలు చెప్పుట. కాలవశాన్న రాజ్యభ్రష్టుడైన సురద మహారాజు దారాపుత్రుల వెడబాసి దుఃఖితుడై సమాధి అనే వైశ్యుడు, సుమేధుడనే ముని ఆశ్రమంలో చేరారు. ఒకనాడు వాళ్ళు ఆ మునికి తమ కష్టాలని చెప్పుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఆ ముని వాళ్ళని ఓదార్చి, నాయనలారా, ఈ ప్రపంచమంతా సనాతనమైన ఆ శక్తి ఆధీనంలో ఉంది. ఆ మహామాయ కరుణకు పాత్రులవ్వడమే సర్వ కష్టాల నుంచి విముక్తి కలిగిస్తుంది. వారి బ్రహ్మాదులైనా సరే ఆమె అనుగ్రహం లేకపోతే హరిబ్రహ్మాదులైనా సరే ఆమె అనుగ్రహం లేకపోతే ఎందుకు కొరగాని వారైపోతారు. ఉదాహరణకు మీకు కథ చెబుతాను వినండి అని చెప్పసాగాడు సుమేధుడు. మధుకైటభుల కథ, వారి వధ. ఒకానొక ప్రళయవేళ యోగసాయి అయిన విష్ణువు యొక్క చెవి గులుములోంచి 2 రాక్షసులు ఆవిర్భవించారు. మహాబల సంపన్నులైన వారిలో పెద్దవాడి పేరు మధుడు, రెండోవాడు కైటభుడు. వాళ్ళిద్దరూ కలిసి సముద్రమంతా అల్లకల్లోలం చేస్తుండగా పద్మాసనస్థుడై బ్రహ్మ కనిపించాడు. ఓ ప్రథమంగా వాళ్లకు ప్రాణి కనబడేసరికి ఉండబట్టలేక అతడిని పీడించబోయారు. బ్రహ్మ పారిపోయాడు. వాళ్ళు తరుముకుంటూ రాసాగారు. పద్మగర్భుడు విష్ణువుని ఆశ్రయించాడు. కానీ ఆయన యోగనిద్రలో ఉన్నాడు. అప్పట్లో లేచేలా లేడు. అందువల్ల బ్రహ్మ మహామాయను ప్రార్థించాడు. అనుగ్రహించింది ఆ తల్లి. ఓ ఆర్తులారా, పకలార్తి భంజని అయిన ఆ జగన్మాత పాల్గొన శుద్ధ ద్వాదశి నాడు తనను తాను ప్రకటించుకుంది. సర్వమోహినితి అయిన ఆవిడే మహాకాళిగా ప్రఖ్యాతి చెందింది. దయామయులైన తన వాక్కులతో బ్రహ్మను ఓదార్చింది. విష్ణువంతటి వాణ్ణి కప్పివేసిన తన మాయావేశాన్ని తొలగించింది. తక్షణమే లేచాడు విష్ణువు. మధుకైటబులతో తలబడి 5000 సంవత్సరాల పాటు అనుపమానమైన పోరాటం చేశాడు. అయినా వాళ్ళు చావలేదు. విష్ణువు విశ్వమాయను వేడుకున్నాడు. కరుణించింది కాళి. తన మాయావేశాన్ని దానవులపై ప్రయోగించింది. మోహితులైపోయారు. మూర్ఖులు తమంతటి బలవంతులు లేరన్న అహంకారంతో విర్రవీగారు. విష్ణువంతటి వాణ్ణి పట్టుకుని ఏమైనా వరం కోరుకోవో ఇస్తాం అన్నారు. నవ్వుకున్నాడు నారాయణుడు.
మీరిద్దరూ నా చేతిలో చచ్చిపోండని కోరుకున్నాడు. కంగు తిన్నారా రక్కసులు. అయినా సత్యం తప్పరు కదా. అందువల్ల వాళ్ళ విష్ణువు చేత చావడానికి సిద్ధపడ్డారు. కానీ తడిలేని చోట మాత్రమే చంపాలని కోరాడు. అలాగే అన్నాడు విష్ణువు. అమ్మవారి దయవల్ల తన తొడలను విశాలంగా పెంచాడు. ఆ రాక్షసులను పిలిచాడు. తడిలేని తన పొడి తొడల మీద వాళ్ళ తలలు తెగ నరికేశాడు. ఈ కాళికోద్భవం మధుకైటభ సంహారం గాథలు విన్న వాళ్ళకి మనశ్శాంతి లభిస్తుందనడంలో ఏమీ సందేహం లేదు. ఓ సురధ సమాధుల్లారా, శ్రద్ధగా వినండి. ఆ ఆదిశక్తి యొక్క హాల్యచ్ఛవాతార గాథను కూడా ఆకర్షించండి. ఎడతెరిపి లేకుండా ఆ వడయురాలి కథలు విన్నా చాలు. ఆమె అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఆవిడ్ని వదిలి అన్య దేవతలను ఆరాధించే వాళ్ళంతా అమాయకులేనని చెప్పుకోవాలి, లేదా పూర్వకర్మ అని వదిలేయాలి. త్రిభువనాల, త్రికాలాల, త్రివర్ణాల వాళ్ళు ఆరాధించి తీరవలసినది తల్లి ఆమె. మహాలక్ష్మి అవతారం. రంభుడనే రాక్షసుడికి మహిషాసుడనే కొడుకు పుట్టాడు. మధోన్మతుడైన మహిషుడు బ్రహ్మకై తపించాడు. పురుషమాత్రుడి చేత చావులేని వరం కోరాడు. ఉన్న బలంతోటి, తెచ్చుకున్న వరబలంతోటి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించాడు. స్వర్గ మధ్య పాతాళ వాసులందరినీ పీడించాడు. దేవహితులందరినీ దండించాడు. అష్టదిక్పాలకులని అలమటింపచేశాడు. మంత్రాధిష్ట చేత మట్టి కరిపించాడు. లోకపాలకులు రాక్షసుడికి తాళలేక తోకలు ముడిచిపోయారు. ఇంద్రాది దేవతలకు చెమటలు పట్టించాడు. దిక్కుతోచని దేవబృందం బ్రహ్మను ఆశ్రయించింది. బ్రహ్మ వాళ్ళందరినీ వెంట పెట్టుకుని శివకేశవులు ఉభయల్ని కలిశాడు. మగవాళ్ళ చేతిలో చావు లేకుండా వరం ఉంది. వాడ అమిత బలశాలి. అంతటి బలవంతుణ్ణి ఎదుర్కొని గెలుచుకురాగల స్త్రీ ఎవరు అని ఆలోచించారు. అంతకంతకీ శివకేశ పదాలు క్రోధమూర్ఛితాలయ్యాయి. వారి వదనాలలోంచి అద్భుతమైన తేజస్సును వెలువరించారు. తమతో పాటే బ్రహ్మాది దేవతల నుంచి కూడా తేజాలను వెలదీసి ప్రోగుపెట్టారు. ముక్కోటి దేవతల యొక్క, ముగ్గురు మూర్తుల యొక్క తేజస్సు సమ్మేళనంతో మహాతేజం పుంజమైన దుర్గాదేవి ఆవిర్భవించింది. శివ తేజస్సుతో ముఖం, యమతేజంతో కేశపాశాలు, విష్ణుతేజంతో బాహువులు, చంద్రతేజంతో స్తనద్వయం, ఇంద్రతేజంతో మధ్యభాగం, వరుణతేజంతో తొడలు పిక్కలు, భూతేజంతో పిరుదులు, బ్రహ్మతేజంతో పాదాలు, సూర్యతేజంతో పాదాలకు వేళ్ళు, వాసనతేజంతో శ్రేతివేళ్ళు, కుబేరతేజంతో ముక్కు, ప్రజాపతి శ్రేయస్సు వల్ల దంతాలు, అగ్నితేజంతో అక్షిత్రయం, సాధ్యుల తేజముతో భ్రూమధ్యం, వాయుతేజం వలన చెవులు, సమస్త దేవతల తేజం వల్ల తనువుతో పద్మాసనస్థవై ఆవిర్భవించిందా మహాదుర్గ. అలా ఆవిర్భవించిన ఆ దేవత దుఃఖి భంజనికి శివుడు త్రిశూలం ఇచ్చాడు. విష్ణువు శంఖ సుదర్శనాలను ఇచ్చాడు. ఇంద్రుడు వజ్రాయుధం ఇచ్చాడు. దానితో పాటే అక్షయ తూణీరం ఘంటాదులను కూడా ఇచ్చాడు. వరుణుడు పాశాన్ని ఇచ్చాడు. అగ్ని శక్తిని, గాలిదేవుడు కార్ముకాన్ని అర్పించుకున్నాడు. యముడు కాలదండాన్ని, ప్రజాపతి అక్షమాలని, బ్రహ్మకమండాలని, సూర్యుడు కిరణాలని, కాలుడు డాలు కత్తిని ఇచ్చారు. రత్నాకురుడైన క్షీరసముద్రుడు హారాన్ని బహుకరించాడు. పట్టుబట్టలు, చూడామణి, కడియాలు, కుండలాలు, అర్ధచంద్ర కేయూరాలు ఇచ్చాడు. కంకణ, మాపూర, అంగుళీయకాలను కూడా సమర్పించుకున్నాడు. విశ్వకర్మ అభేద్యమైన కవచాన్ని, అస్త్రాలను ఇచ్చాడు. సరస్సులన్నీ కలిపి కమలాల దండనిచ్చాయి. హిమవంతుడు సింహాన్ని, రత్నాలను ఇచ్చాడు. కుబేరుడు మరతో నిండిన పాత్రనిచ్చాడు. సొరతో నిండిన పాత్రనిచ్చాడు. శేషుడు విచిత్రమణి రత్నమైన నాగాభరణాన్ని ఇచ్చుకున్నాడు. ఈ విధంగా దేవతలంతా ఆయుధాలను, ఆభరణాలను ఆమెకి ఇచ్చారు. కష్టాలు చెప్పుకున్నారు. కడగండ్లు తీర్చమన్నారు. అభయమిచ్చిందా అంబ. అఖిలాండము అదిరిపడేటట్టు అటహాసం చేస్తూ మహిషాసురుడి మీద దండుకు వెళ్ళింది. దేవతలంతా జయజయధ్వానాలు చేశారు. అమ్మవారిని స్తుతించారు. అమ్మవారి అటహాసం, దేవతల కలకలా రావడం విన్నాడు మహిషుడు. 1,000కి పైగా సైన్యాన్ని తీసుకుని తాను కూడా బయటకు వచ్చాడు. చిచ్చుర, చామర, ఉదగ్ర, కళార, ఉద్భ, బాష్కుల, తామ్ర, ఉగ్రాస్య, ఉగ్ర, వీర్య, బిడాల, అంధక, దుర్ధర, దుర్మఖ, త్రినేత్ర, మహావాసులు అనే ప్రసిద్ధి చెందిన రాక్షసి వీరుల మహిషాసుడి వెంట పోరుకు సాగారు.
మహిష మర్దనం. 2 సేనలు తాకాయి. చిచ్చురాజులని కొందరిని చిటికితో చంపివేసింది దుర్గ. ఆమె నిశ్వాసలోంచి ఆవిర్భవించిన దుర్గాగణులు రాక్షస సేనను చీల్చి చెండాడసాగాయి. ఇదంతా చూసి చిర్రుబుర్రులాడిపోయాడు మహిషుడు. మహిష రూపంలో విజృంభించేశాడు. కొమ్ములతో కుమ్మాడు, డెక్కలతో తన్నాడు, ముట్టితో మోదాడు, తోకతో ప్రహరించాడు. కుమ్మిడి కొండల్ని పెకలించి దుర్గాగణాలపై విసరసాగాడు. పుచ్చ ప్రవాహారాలతో చెలికట్టెల కట్టని చెరపనారంభించాడు. వాడి విజృంభణం చూసి దేవతలంతా దుర్గ సంరక్షణలో ఉండి కూడా భయపడిపోయారు. గమనించింది తల్లి. తన గణాలపై దుమికిన మహిష రూపుణ్ణి పాశనం వేసి పట్టుకుంది. వెంటనే వాడు సింహరూపం ధరించాడు. ఖడ్గమెత్తింది అమ్మవారు. వాడు కూడా కత్తినెత్తి రాక్షస రూపంలో ఆమెను ఎదిరించబోయాడు. అమ్మవారు వాణ్ణి చర్మ బాణ ఖడ్గములతో తాడించింది. వెంటనే వాడు పెద్ద ఏనుగుగా మారిపోయాడు. తన తొండంతో అమ్మవారి వాహనమైన సింహాన్ని తాడించాడు. కినుకబూనిన తల్లి ఖడ్గంతో వాడి తొండాన్ని నరికివేసింది. గింగిర్లు తిరిగిన మహిషుడు రాక్షస రూపం ధరించి మాయాయుద్ధానికి ఒడిగట్టాడు. చూసింది అంబ స్వరుడితో నిండి ఉన్న అక్షయపాన పాత్ర పానం చేయసాగింది. దివ్యమైన ఆ స్వర తలకెక్కేదాకా తాగింది. గణగణమంటూ తన గంటను మ్రోగించింది. ఒక్క అట్టహాసం చేసింది. ఆ వారుణీపాన సంజాన మథ ఘూర్ణిత వదనారవిందానికి నమస్కారం, ఆ మూర్తికి నమస్కారం, ఆ ఘంటారావానికి నమస్కారం, ఆ మూర్తికి నమస్కారం, తల్లికి నమస్కారం, సర్వదా ఆవిడ నన్ను రక్షించుగాక. అలా వారుణీపానం చేస్తూ ఘంట మ్రోగిస్తూ అనూహ్యముగా విజృంభించిన ఆ మహాశక్తి దాటికి మహిషుడు కంగు తినక తప్పలేదు. అమ్మవారి బాణాలతో కమ్మిన మాయ విడిపోయింది. ఘంటారావం రాక్షసుల గుండెల్ని చీల్చివేసింది. ఆమె హఠాసానికి దళపతులు చెట్లు మించి రాలే పిట్టల్లా రాలిపోయారు. గింజుకున్నారు రాక్షసుడు. తెగబడి దుమికాడు తల్లి మీదకి. వాడి తెగింపుగా దేవతలంతా ఆ అంటూనే ఉన్నారు. అదోలా చూసింది వాణ్ణి. ఆవిడ మరొక్కసారి మధువు సేవించింది. గయ్యమని గర్జించింది. తెగబడి వస్తున్న ధనుజుణ్ణి ఎగబడి ఒక్క తన్ను తన్నింది. మట్టి ముద్దలా పడ్డాడు నేల మీద. ఆస్తురత చేత ఆరాధించబడేవి, భక్తులందరికీ సర్వ సంపత్తులను ప్రసాదించేవి అయిన ఆ తల్లి పాదాలకు నమస్కారం. మట్టి ముద్దలా నేలపడ్డ మహిషుడి కంఠం మీద ఎడం కాలేసి తొక్కబట్టింది. చేతనున్న త్రిశూలంతో వాడి ముఖాన్ని గుచ్చిపట్టి పైకెత్తింది. అంతే. జై మహిషాసుర మర్దినికి జై అనే నినాదాల దశ దిశలా మార్మోగిపోయాయి. మహిషుడి సైన్యం పరారైపోయింది. దేవకోటి విజయ నాదాలతో అమ్మవారిని స్తుతించింది. ఆ తల్లిపై పోనవాన కురిపించింది. మహాలక్ష్మి జననంగా శివపురాణాల్లో వర్ణించబడిన మహిషాసుర మర్దిని గాథ ఇది. పిరికి వాళ్ళకి ధైర్యం ఇస్తుంది ఆమె. సర్వశత్రు సంహారిణి, సకల విధ దరిద్ర నివారిణి, భక్త రక్షకి అయిన ఆ తల్లి యొక్క ఈ చరిత్ర విన్నా వినిపించినా ఏ రకంగా తెలుసుకోగలిగిన వాళ్ళు ధన్యులే అవుతారు. కాశీకి ధూమవతి. ఇది ఈరోజు పురాణం సంపూర్ణం.